హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుంటున్నాం కదా నాన్న. 3-4 క్వశ్చన్స్ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు చూడండి 5-6 క్వశ్చన్స్ చెప్పుకుందాం. 5th క్వశ్చన్ చాలా చిన్నది, 6th క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది, ఇబ్బంది లేదు నాన్న. 2 క్వశ్చన్స్ చదివేయచ్చు. 5th క్వశ్చన్ చూడండి, రాధాకృష్ణన్ రచించిన గ్రంథాలేవి? రాధాకృష్ణన్ గారు రచించినటువంటి గ్రంథాలు. రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గ్రంథాలను రచించారు. 2 గ్రంథాలు ఉన్నాయి. ఇండియన్ ఫిలాసఫీ, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈ 2 గ్రంథాలు ఆయన రచించారు. కొంచెం రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా రాయండి, చదివేటప్పుడు కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చదవండి. ఇండియన్ ఫిలాసఫీ, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, వ్యూ ఆఫ్ లైఫ్ నాన్న, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా విని కరెక్ట్గా చదువుతారనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, స్టాలిన్ రాధాకృష్ణన్ను ఎలా గౌరవించారు? స్టాలిన్ సోవియట్ రష్యాకు అధిపతి. సాధారణంగా ఆయన విదేశీ రాయబారులకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన 2 సార్లు రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. ఆ సందర్భంగా మనిషిగా నన్ను చూచిన మొదటి వ్యక్తి మీరే అని స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విధంగా స్టాలిన్ రాధాకృష్ణన్ను గౌరవించారు. చూడండి, స్టాలిన్ సోవియట్ రష్యాకు అధిపతి అంటే సోవియట్ రష్యా మొత్తానికి ఆయనే అధిపతి. సాధారణంగా ఆయన విదేశీ రాయబారులకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు. విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళే రాయబారులు ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన 2 సార్లు రాధాకృష్ణన్ను ఆహ్వానించారు అంటే వాళ్ళ దేశానికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ సందర్భంగా మనిషిగా నన్ను చూచిన మొదటి వ్యక్తి మీరే అంటే నన్ను మనిషిగా గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరే అని చెప్పి స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విధంగా స్టాలిన్ రాధాకృష్ణన్ని గౌరవించారు. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత లైన్లు ఇచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రాయాలి నాన్న. ఇలా 2 క్వశ్చన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో రాసి వర్క్ బుక్లో చూసి చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.